అధ్యాయం 25 నుంచి 27 వరకు. అయితే నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. ఇలాగూ నా చర్మము చీలిపోయిన తరువాత శరీరముతో నేను దేవుని చూచెదను. నా మట్టుకు నేనే చూచెదను, మరి ఎవరునూ కాదు, నేనే కనులారా ఆయనను చూచెదను. నాలో నా అంతరంద్రియములు రుచించి ఉన్నవి. దేవుడు తన వాక్యం దీవించుగాక. ఆమేన్. నా ఈశావిధియోనిధి దీశాముగతియా నా ఈశామికాలది దేవుని దీవెన మహిమాన ఆశీర్వాదం కూడి ఉన్న మనకెల్లరకు కలుగును గాక. అందరికీ మరణాత. మరి ప్రభు ప్రేమలో ప్రభు యొక్క కృపను బట్టి మండల ప్రాధాన్యత చక్కగా జరిపించుకున్నాం. అదే రీతిగా ఆయన శిలువ సప్తసూక్తులను, అదే రీతిగా ఆయన సమాధిని, ఆయన తిరిగి లేవడాన్ని ఈశ్వర పండుగగా మనం ఆరాధించుకున్నాం. ఎన్ని ఆటంకములున్నాను, ఎన్ని భయాలున్నాను, ఏ రీతిగా మనము ఉన్నను ఆ దేవాది దేవుని యొక్క సూచన కృప వలన మనం ఎల్లరము కూడా క్షేమముగా ఆయన పాద సన్నిధిలో నిలవబడేవారు ఉన్నాం. మరి ప్రస్తుతం ఉన్న దినాలు ఏ దినాలు అంటే యుద్ధ దినాలా? దేవునికి స్తోత్రకరములు కాక. పర్వాలేదు, లైన్లో ఉన్నారనమాట. ఏ దినాలండి? ప్రత్యక్షత దినాల్లో ఉన్నాం. ఏమిటి ప్రత్యక్షత? దేవుడు మరణాన్ని జయించి తాను సజీవుడుగా ఉన్నానని నన్ను తాను ప్రత్యక్ష పరుచుకునే దినాలు. మరి చదవబడిన వాక్యం చూస్తే యోగు గారు అంటున్నారు కదా, నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. మరి పరిశుద్ధాత్మ దేవుడు జరగబోయే కార్యాలను ఎప్పుడూ రాయించారు. ఎన్నో వందల సంవత్సరాల క్రితమే ఆయన రాయించి ఉన్నారు. మరి ఈ ఈస్టర్ తర్వాత నుంచి 40 దినాలు మనము ఈ ప్రత్యక్షత దినాలుగా మనము జరుపుకుంటాం. యేసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధారుడై మనకు అంటే శిష్యులకు కనపడుతూ ఆయనను వాళ్ళని అందరినీ కూడా బలపరుచుతున్నారు. ఎందుకు అంటే చెదిరిపోతారు కదా, నాయకుడు లేకపోతే ఏమవుతుందండి? చెదిరిపోతారు. ఆ చెదిరిపోకుండా ఉండడానికి, వారిలో బలాన్ని పెంపొందించడానికి, వారిని స్థిరపరచడానికి, వారిని లోకంలో ఒక సాధనాలుగా ఆయన దేని కొరకే ఈ లోకానికి వచ్చాడు. ఆ కార్యాన్ని సంపూర్తిగా ఆయన నెరవేర్చి మరి కొనసాగింపులు వారి శిష్యులైన వారికి ఆయన ఇవ్వడానికి. మరి చిన్న చిన్న శోధనలు వచ్చినప్పుడు మనం ఖచ్చితంగా తొలగిపోతూ ఉంటాం కదా. అది మనందరికీ స్వానుభవం. స్వానుభవం అంటే ఏంటంటే
సొంతంగా మనం అనుభవించేటువంటి ఒక విషయం. ఇటువంటి స్వానుభవంలో ఉన్నటువంటి మనం దేవుని చెంతకు వచ్చేటప్పుడు కానీ, దేవునితో సన్నిధిలో ఉన్నప్పుడు కానీ, దేవునితో మాట్లాడుతున్నప్పుడు కానీ, దేవుని కార్యాల్లో పాల్గొప్పలు పొందుతూ ఉన్నప్పుడు కానీ మార్గం సరళంగా ఉంటుందండి? ఉంటుందా? చెప్పట్లే ఎవరు? ఉండదు. ఎందుకని? ఇప్పుడే చదువుకున్నాం, బెదిరించాం. కాబట్టి ఆ స్థితిలో నుంచి మనము బలపరచుకోవడానికి, స్థిరపరచుకోవడానికి, ఆయనను బలపరచడానికి ఆయన ఏం చేయించుకున్నారండి? మనలను బలపరచ నిశ్చయించుకున్నారు. మరి దీనికి సాదృశ్యంగా ఆయన ఈ భూమి మీద సంచరించిన సమయంలో ఎవరిని ఆయన బలపరచాలి? ఆయన ఏర్పరచుకున్నటువంటి శిష్యులను బలపరచవలసిన వారి మరి బలపరచ కొరకే ఆయన వారి మధ్య 40 దినాల పాటు సంచరించు, వారికి ప్రత్యక్షతను అనుగ్రహించు, మరి వారందరినీ కూడా వారందరికీ ఆయన యొక్క మహిమ శరీరాన్ని మరి చూపించు, వారందరినీ కూడా ఒక్కొక్కటిగా వారికి ఉన్న అనుమానాలు కానివ్వండి, లేక వారు ఉన్నటువంటి అనేక రీతులుగా వారు మరి తొలగిపోయేటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని ఒక్కొక్కరిని కూడా బలపరుస్తూ వచ్చారు. పేతురు గారు ఏం ఉద్యోగం చేసేవారంటే ఏం చేశాడు ఆయన? వచ్చాడు. వచ్చిన ఉన్నంతకాలం మనం తిరిగా 3 సంవత్సరాలు ఆయన వెళ్ళిపోయారు. మనం ఏమనుకుంటాం? ఇదే స్థితి మనలో కూడా ఉంటుంది. మనం ఏమనుకుంటాం? మనం ఏ కొత్తగా చేయటం లేదు కదా, ఇప్పటి వరకు ఏం చేస్తామో అదే చేస్తున్నాం అనుకుంటాం కదా. పెద్దగా తప్పు అనిపించదు. కానీ దేవుని దృష్టిలో అది ఏ రీతిగా ఎంచబడిందండి? పాత జీవితంలోనికి వెళ్ళిపోయేదిగా ఉన్నది. దేవుడు నిన్ను స్థిరపరిచి, సిద్ధపరిచి, నిన్ను ఈ దేశంలో లేక ఈ లోకంలో లేక ఈ భూమి మీద నిన్ను ఒక సాధారణంగా వాడుకోవడానికి ఆయన నిన్ను సిద్ధపరిచిన వారే ఉన్నారు. మరి అటువంటి నేను దొరికిపోకుండా ఏం చేయాలనుకుంటున్నారు? ఆయన మనలను స్థిరపరచాలని అనుకుంటూ ఉన్నారు. మరి ఈ విషయాన్ని కనుక మనం చూస్తే ఆయన యొక్క గొప్ప మహిమ శరీరాన్ని చూసే భాగ్యాన్ని వారి శిష్యులైనటువంటి వారికి ఆయన అనుగ్రహించిన వారే ఉన్నారు. మరి యోహాను సువార్త 20వ అధ్యాయంలో చూస్తే కనుక ఈ విషయం మనకి కనపడుతుంది. ఇప్పుడు మనం చూసాం కదండి, చదివిన వాక్యం ఏం చదివాం మనం? చేసిన తర్వాత యేసు సీమోను పేతురును చూసి, యోహాను కుమారుడైన సీమోను, వీరికంటే నేను ఎక్కువగా ప్రేమించున్నాను. అదే ఎన్నిసార్లు అడిగారండి ఆయన? ఎవరికైనా ఏం కలుగుతుంది? అవుతుంది కదా. మన జీవితంలో ఈ సిచ్యువేషన్ ఎప్పుడైనా వచ్చిందా లేదా? ఈ పరిస్థితి వచ్చిందా లేదా? పిల్లలు అడిగితేనే తల్లి కానీ తండ్రి కానీ చిరాకు పడతారు. ఎంత చెప్పాను కదా, ఎన్నిసార్లు చెప్పమంటాం కదా. మరి దేవుడు ఎందుకు అక్కడ సహనాన్ని పరీక్షించాడయ్యా అంటే, నీవు మానవుడు, నీవు అనేక రీతులుగా మరి లోకంలోనికి వెళ్ళిపోయేటువంటి మనస్తత్వం ఉన్నవాడివి. ఎందుకంటే లోకాశలకు అతి త్వరగా, అతి చౌకగా, అతి ఈజీగా మరి వాటిలోనికి మనము వెళ్ళిపోయే స్థితిలో ఉంటాం. ఎవరమైనా కానీ కొన్ని పెద్దవై ఉండొచ్చు, కొన్ని చిన్నవై ఉండొచ్చు, కానీ ఆ స్థితి ఎప్పుడు కూడా కలగజేస్తూ ఉంటాడు నీ పక్కనే ఉన్నవాడు. ఆ స్థితిలోనికి నీవు వెళ్ళిపోకుండా ఉండాలి అంటే మనం ఏ రీతిగా ఉండాలి? జపాన్ దేశం ఎంతమందికి తెలుసండి? తెలుసు కదా, దేశం తెలుసు కదా. ఈసారి మీరైతే వెళ్ళండి,
ఆ? దేవునికి స్తోత్రం. మరి జపాన్ దేశంలో బిల్డింగ్లు కడతారు కదా, ఎక్కడైనా బిల్డింగ్లు కడతారు, అక్కడే కడతారు, ఎక్కడైనా కడతారు. కానీ అక్కడ కట్టే బిల్డింగ్లు చాలా ప్రత్యేకమైనవి. దేనికో తెలుసా? అక్కడ నిత్యము ఏ వస్తూ ఉంటాయండి? భూకంపాలు వస్తాయి. నిత్యము భూకంపాలు వస్తాయి. మరి ఆ భూకంపాల బారి నుంచి మరి బిల్డింగ్లు రోజుకి 2-3 సార్లు రావచ్చు, ఒక్కోసారి 10 సార్లు రావచ్చు. వచ్చిన ప్రతిసారి పడిపోతూ ఉంటే మళ్ళీ పట్టుకోలేదు కదా. దాని కొరకు వారు ఏం చేశారు అంటే ఒక కొత్త టెక్నాలజీని వారు వాడారు ఈ బిల్డింగ్లు కన్స్ట్రక్ట్ చేయడం, అంటే బిల్డింగ్ని నిర్మించడంలో. రిక్టర్ స్కేల్ అనేది మీకు అందరికీ తెలుసు కదా. బహుశా భూకంపాలు వచ్చినప్పుడు వార్తల్లో పెట్టారు. రిక్టర్ స్కేల్ 7.0గా నమోదైంది అని చెప్పేసి పెట్టా ఉంటారు. 7 వచ్చింది అంటే ఖచ్చితంగా బిల్డింగులు కూలిపోతాయి. కానీ వీరు కట్టే బిల్డింగులు 12 వచ్చినా కానీ నిలబడే ఉంటాయి. ఎందుకో తెలుసా? వారు దానిని తట్టుకునేటట్టుగా ఆ బిల్డింగ్లు వారు ప్రతి ఒక్క బిల్డింగ్ని డిజైన్ చేశారు. అదే రీతిగా మరి ఎల్కేజీ దగ్గర నుంచి మరి పై చదువుల వరకు కూడా అందరికీ స్కూల్లో, కాలేజీల్లో ఏ ట్రైనింగ్ ఇస్తారో తెలుసా? భూకంపం వస్తే తను తాను ఎలా కాపాడుకోవాలనే దాని మీద వారు ట్రైనింగ్ ఇస్తారు ఎల్కేజీ నుంచే. మరి ఈ ఆటుపాట్లు లేకపోతే ఈ విధమైనటువంటి ప్రకంపనలు మన ఈ శిష్యులైనటువంటి వారి జీవితంలో వస్తాయని దేవుడికి ముందే తెలుసు. కనుకనే వారిని ఏం చేయదలుచుకున్నారు? ఆయన బలపరచాలనుకున్నారు, స్థిరపరచాలనుకున్నారు. ఎందుకంటే బలపరచువాడు ఆయనే, స్థిరపరచువాడు ఆయనే, నిన్ను వాడుకునేవాడు ఆయనే, నిన్ను ప్రకాశింపజేసేవాడు కూడా ఆయనే. కాబట్టి ఆ రీతిగా చూస్తే మరి ఎంతో చక్కగా 3 సంవత్సరాల పాటు కూడా ఉన్నటువంటి వారు ఏ రీతిగా ఉన్నారండి? ఒకరు అపనమ్మకతో ఉన్నారు, ఒకరు తిరిగి వస్తారు ఏంటంటే అన్నారు, ఇంకొకరు నేను గాయాల్లో వేలు పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మన్నారు. కాబట్టి ఈ రీతిగా ఉన్నటువంటి ఆ శిష్యులైనటువంటి వారిని బలపరచడానికి ఆయన తన తానుగా మరి ప్రత్యక్షపరచుకుంటూ ఉన్నారు. మరి ఇక్కడ ఆయన ఒక్కొక్క స్త్రీకి కూడా కనిపించిన వారై ఉన్నారు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 8-10 కనుక మనం చూస్తే అక్కడ చూడండి ఎవరు కనిపించారు? అక్కడ మగ్దలేనే మరియకు కనిపించిన వారై ఉన్నారు. మరి అదే రీతిగా ఎమ్మాయి మార్గంలో ఎవరు కనిపించారు? శిష్యులైనారు. ఎవరు ఆ శిష్యులు? ఇంతో పాటు తిరిగిన వారైనా కాదు. వారిరువురు కొత్త శిష్యులు. మరి ఆ శిష్యులతో పాటు వారి బట్టి ఆయన నడిచి మరి వారు చెప్పుకుంటున్న విషయాలను వారికి తెలియపరిచి తాను ఏమై ఉన్నారో వారికి కనపరిచిన వారే ఉన్నారు. మరి 4వదిగా చూస్తే పేతురుకు మొదటిసారి కనిపించారు, దర్శనమిచ్చారు. ఆ సందర్భంగా మనం చూస్తే లూకా సువార్త 24:34 చూస్తాం. చూడండి, లూకా సువార్త 24:34. ప్రభువు నిజముగా లేచి సీమోనుకు కనపడినని చెప్పుకొనిచుండెను. ఆయన వారది విని త్రోవలో జరిగిన సంగతులను తమకు ఎలా తెలియబడిందో ఈ అమ్మాయి శిష్యులు ఆయనకు చెప్పిన వారే కాదు. ఇది ఎన్నో ప్రత్యక్షత అండి. 4వ ప్రత్యక్షత. మరి 5వ ప్రత్యక్షత చూస్తే కనుక ఆయన లూకా సువార్త 34:36 కనిపిస్తుంది. ఆయన 5వ పర్యాయం ఒకసారి చూడండి. 34 లూకా సువార్త 24:36. వారు ఇలా మాట్లాడుచుండగా ఆయన వారి మధ్య నిలిచి మీకు సమాధానం అగును గాక అని వారితో ఇది ఎన్నోసారి అండి? 5వసారి.
కానీ మనం కిందకి వెళ్తే ఆయన ప్రత్యక్షం ఆ రీతిగా ప్రత్యక్షమైనప్పుడు మనం చూస్తే కనుక వారితో ఎవరండి తోమా లేడు అంటూ ఉంటారు పెద్దలందరూ. అదే చక్కచక్యంగా అంటారు తోమా మాతో లేడు అంటారు. అలాంటి తోమా తిరిగేస్తే ఏంటి మాతో లేడు, తోమా మాతో లేడు. మరి ఈ తోమాను కూడా ఎంతో చక్కగా ఆయన బలపరిచిన వాడు. ఎందుకంటే ఎంత అపనమ్మిక ఉండాలో అంత అపనమ్మిక కలిగిన వాడై ఉన్నాడు తోమా కదా. అందుకని ఎంతో మూఢనమ్మకాలతో ఉన్నటువంటి మన దేశానికి ఆయన పంపబడ్డాడు. అంతేనా? మరి ఎంత మూఢనమ్మకంతో ఉన్నది మన దేశం. ఒకసారి మీరు నేనంటే ముసలోడిని పెట్టి నేను నా చిన్నప్పుడు అయితే నేను చూశాను. మరి మీరు ఎంతమంది ముసలో నాకు తెలియదు కానీ, మరి మీరు చూసారో లేదో తెలియదు కానీ చాలా మూఢనమ్మకాలు నేను చూశాను. కాబట్టి అటువంటి దేశానికి ఇటువంటి మనిషిని ఆయన ఎదుకుని పంపించి ఉన్నాడు. మరి తోమాతో ఉండగా మరొకసారి ఆయన ప్రత్యక్షత కనపరిచారు. ఒకసారి చూడండి, యోహాను సువార్త 20వ అధ్యాయము 26వ వచనంలో చూస్తే 8 దినములైన తరువాత ఆయన శిష్యులు మరలా లోపల ఉన్నప్పుడు వారితో కూడా వెళ్ళాడు. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానం అవుతుందా కానీ పలికారు. మరి ఈ రీతిగా మరి ఆయన 6వసారి ఆయన తను తాను ప్రత్యక్షపరుచుకున్న వారైనారు. ఇవన్నీ కూడా ప్రత్యక్షపరుచుకుంటున్న ఈ సందర్భాలన్నీ కూడా ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా ఆయన బలపరచడానికి ఆయన వచ్చి ఉన్నట్టుగా మనం చూస్తాం. మరి ఈ రోజున మనము మాట్లాడుకునే ఈ ప్రత్యక్షత ఏమిటి అంటే 7వ ప్రత్యక్షత, 7వసారి ప్రత్యక్షమైనటువంటిది. యోహాను సువార్త 21వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే ఆ దినము యేసు మృతుల్లో నుండి లేచిన తర్వాత శిష్యులకు ప్రత్యక్షమైనది ఇది 3వసారి. మరి ఇది 7వ ప్రత్యక్షత అయినా కూడా శిష్యులకు ఎన్నో ప్రత్యక్షత అంటే 3వ ప్రత్యక్షతగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఎంతమంది ఉన్నారంటే 7 మాత్రం ఉన్నట్లుగా మనం అక్కడ చూస్తాం. అందరూ లేదు. అక్కడ మనం చూస్తే కనుక 21:2లో కనుక మనం చూస్తే కనుక చూడండి ఒకసారి, సీమోను పేతురును దిదుమానబడిన తోమాయు గలిలయ కానాను ఊరిలో వాడు నతనయేలు జబదయి కుమారులు 2 ఆయన శిష్యులు మరి 2 మొత్తం 7 ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఇది 8వ పర్యాయము మరలా 500 మంది అపోస్తులు మరియు శిష్యులకు ప్రత్యక్షమైనట్లుగా మనం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తాం. ఎంతమంది కండి? 500 మందికి ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తాం. మరి ఈ రీతిగా ఆయన తన శిష్యులైన వారికి, తన మీద విశ్వాసం ఉన్న వారికి ఆయన తాను ప్రత్యక్షపరచుకుంటూ చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైనా కూడా ఎక్కడైనా కానీ మీరు చూడండి, దేవాలయపు ఆరాధన లేకపోతే కనుక గృహ కూడికలు మనం చేసుకున్నాం. మనం కూడా చేసుకున్నాం కదా, మనం కూడా చేసుకున్నాం. కాబట్టి ఇక్కడ చూస్తే ఎక్కడ చూసినా ఇప్పుడు మన హాల్లో చూడండి, స్త్రీలు ఎంతమంది ఉన్నారు, పురుషులు ఎంతమంది ఉన్నారు? ఖచ్చితంగా స్త్రీలు 2 అంతలు ఎక్కువ మంది ఉంటారు. మరి ఎక్కడ మనం బైబిల్లో చూసినా కానీ పురుషులను లెక్క చెప్పినట్లుగా మనం చూస్తాం. అంటే అక్కడ ఎంతమంది ఉన్నట్టు? 500 మంది ఉంటే 1500 మంది లెక్క పెట్టుకోవాలి. అందులో 10 పిల్లలు కూడా తీసేస్తే వెంటనే 1500 మందిని లెక్క పెట్టుకోవాలి. మరి అంతమందికి ఆయన ప్రత్యక్షతను ఆయన ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నారు. మరి 9వసారి చూస్తే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయము 7వ వచనం చూడండి ఒకసారి. 1 కొరింథీ పత్రిక తరువాత ఆయన యాకోబులకు అటు తరువాత అపోస్తలుకందరికీ కనపడిన వారు. అది ఎన్నోసారి అండి? 9వసారి. మరి 10వసారి కూడా ఆయన ప్రత్యక్షమయ్యారు. 24వ అధ్యాయము
50 నుంచి 53లో చూస్తే కనుక తను తాను ప్రత్యక్షపరుచుని అందరూ చూస్తుండగా ఆయన ఏం చేశారండి? ఆరోహణమైనట్లుగా మనం చూస్తాం. ఈ రీతిగా ఆయన ఈ ప్రత్యక్షత దినాలలో 10 సార్లు మరి ఆయన దేవాది దేవుడు తన ప్రత్యక్షతను చూపించినట్లుగా మనం చూస్తున్నాం. మరి ఎందుకు ఈ విధానాన్ని ఆయన ఏర్పరచుకున్నారు, లేక ఆయన సెలెక్ట్ చేసుకున్నారు అంటే మనము ఆయన బలపరచడానికి, మనం తొట్టిలో పోకుండా ఉండాలి అంటే మనలో విశ్వాసము బలముగా ఉండాలి. ఏ రీతిగా జపాన్ బిల్డింగ్స్ పునాదులు వారు గట్టిగా వేస్తారు కనుక మరి 12 రిక్టర్ స్కేల్ మీద వచ్చే తుఫాను మరి భూకంపాన్ని కూడా తట్టుకునేటట్టుగా ఎలా ఉంటాయో అట్టి రీతిగా ఆయన మనలను స్థిరపరచాలనుకున్నారు. తొట్టిల్లిపోకుండా చిన్న చిన్న వాటికి మరి మార్గాన్ని విడిచి పోయేటువంటి గొర్రెలముగా కాకుండా మార్గంలో ఉండేటువంటి ఆయన శిష్యులుగా ఉండడానికి ఆయన మనకు ఆయన ప్రత్యక్షతను కనపరుచుకుంటూ ఉన్నారు. మరి ఈ దినాన మనం చూసినట్లయితే కనుక లోకంలో ఏ క్రైస్తవ సంఘాన్ని చూసుకున్నా కూడా వారు ఏ రీతిగా ఉన్నారండి, ఆ జీవన విధానంలో కానీ దేశంలో కానీ సంఘంలో కానీ ఎలా ఉన్నాము మనం ఖచ్చితంగా ఆలోచన చేయవలసిన వారు ఉన్నాం. మనలో చాలా మంది చాలా పర్యాయాలు ఎలా ఉంటామంటే ఎదుటి వారిని నిందించేటట్టుగా ఉంటాం కదా, ఎదుటి వారిని నిందించేటట్టు వారిగా ఉంటాం. మనము సరిదిద్దుకోము, మన తప్పులు మనము తెలుసుకోము, కానీ ఎదుటి వారిని నిందించే వారిగా ఉంటాము. మరి అలా అందరూ ఇలా ఉంటారని చెప్పలేము, కానీ కొంతమంది ఉండొచ్చు. ఇప్పుడు కూడా పెద్దగా ఆలోచించుకోకండి. ఎందుకు గమనించండి, ఎంతసేపు మనలో ఉన్నది ఒక విషయం మనలో ఎప్పుడు ఉంటుంది, మనల్ని వదిలిపెట్టి వెళ్ళదు. ఏమిటది? స్వార్థం. అవునంటారా కదా? స్వార్థం అనేది మనల్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టదు. నా దగ్గర ఉంది అని నీకు ఇచ్చేస్తే నేనే మీరు అనుకుంటాం కదా. మరి దేవుడు ఏం చెప్పారు? స్వార్థంగా ఉండమన్నారా, నిస్వార్థంగా ఉండమన్నారా? మరి దేవాది దేవుడు ఆ రీతిగా కూడా మనల్ని స్థిరపరచడానికి, మనల్ని బలపరచడానికి ఆయన తన ప్రత్యక్షతను మన మధ్య కనపరుచుకుంటూ ఉన్నారు. మనకున్నటువంటి సాంఘిక బాధ్యతలు కానివ్వండి, ఉద్యోగ బాధ్యతలు కానివ్వండి, మనకున్న స్థితిగతులు కానీ మనము ఏ రీతిగా వాటిని స్థిరపరచుకోవాలంటే ఆయన పాదముల చెంత మనము స్థిరపరచుకోవాల్సిన వారికి ఉన్నాం. ఇప్పుడు కూడా మనది మనము కొరకే కాకుండా దేవుని కొరకు మనము ఏమి చేస్తామనే దాన్ని ఆ విషయంలో ఒక రెస్పాన్సిబిలిటీ కలిగిన వారమైనా. రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటమ్మా? దేవునిలో నడవడం, దేవుని సేవలో ఉండడం, దేవుని చెంతకు అనేక విధమైన ఆత్మలను సమకూర్చడం, అది భారముగా ఉండకూడదు, కానీ ఏ రీతిగా ఉండాలంటే బాధ్యతగా ఉండాలి. దానివల్ల నాకేంటంటే ప్రయోజనం? ఇక్కడ కనపడుతున్నాయి. ఎప్పుడైతే ఆయన సముఖంలోనికి మనం వెళ్తున్నామో అక్కడ నీవు ఆ యొక్క భాగ్యాన్ని చూడగలుగుతావు. ఒకవేళ దేవునికి మరింత ఇష్టడు అయితే కనుక ఆ భాగ్యాన్ని కూడా నువ్వు బ్రతుకుండగానే ఇక్కడ కూడా నీకు ఆయన చూపిస్తారు. అది భాగ్యాలు అంటే మేడలో, మిద్దెలో, బంగారము, వజ్రాలను ప్రభావండి. నువ్వు ఏ రోగంలో లేకుండా ఉన్నావంటే అది నీకు దేవుడు అనుగ్రహించిన భాగ్యం. నువ్వు ఏ విధంగా అప్పులు లేకుండా ఉన్నావంటే అది దేవుడు నీకు అనుగ్రహించిన భాగ్యము. నువ్వు ఏ రీతిగా ఎవరితోనూ మరి శత్రువుగా ఉండకుండా ఉన్నావంటే అది నీకు దేవుడు అనుగ్రహించిన భాగ్యం. నీకేదో ఏదో అవసరం పడితే అవసరం నీకు తెలియకుండానే తిరుగుతుంది అంటే అది దేవుడు నీకు అనుగ్రహించినటువంటి భాగ్యం. కాబట్టి ప్రియ దేవుడి సంగమా, దేవుడిలో మనము స్థిరపడడానికి, ఆయనలో బలపడడానికి ఆయన ఎన్నుకున్న మార్గము ఆయన మనకు ప్రత్యక్షతను అనుగ్రహించడం. ఈ ప్రత్యక్షత దినాల్లో ఉన్నటువంటి మనము ఆయనను ఏ రీతిగా మనము ఆయనను ఆహ్వానించాలి, ఏ రీతిగా మనము ఆయనను కొనియాడాలి, ఏ రీతిగా ఆయనను చేర్చుకోవాలి, ఏ రీతిగా ఆయనలో మరి నాటబడి ఎదిగే మొక్కలుగా ఉండాలి.
ఎదిగే మొక్కలు ఏం చేస్తాయండి? ఏం చేస్తాయి అమ్మా? చిగురించి ఫలాలు ఇస్తాయి కదా, చిగురించి ఫలాలు ఇస్తాయి. కాబట్టి ఆ పరిస్థితిలోనే మనము వెళ్ళేటట్టుగా మన జీవితాలను మనము మలుచుకునవలసిన వారిపై ఉన్నాం. ఎప్పుడైనా కూడా దేవుడు నీకుతోనూ నాతోనూ ఒక్కొక్కసారి నీతో డైరెక్ట్ గా మాట్లాడవచ్చు. మరి అయ్యగారు అంటారు కదా, కళల ద్వారా స్వప్నాల ద్వారా మరి మాట్లాడుతూ ఉంటారు. మరి అది ఆ జీవితంలోనికి మనము వెళ్ళవలసిన వారు ఉన్నాం. మరి యేసుక్రీస్తు ప్రభువారు పునరుద్ధానుడైన తర్వాత ఏం చేయాలి? ఆయన ఏం చేయాలి? వెళ్ళిపోవాలి. ఎక్కడికి? ఎక్కడి నుంచి వచ్చాడో ఆయన తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాలి. కానీ ఆయన వెళ్ళాలి. ఎందుకని? ఈ 12 మంది కూడా ఎక్కడికి వచ్చి ఎదిరిపోతారు. తర్వాత క్రైస్తవ్యము కానీ సువార్త కానీ మరి ముఖ్యముగా క్రైస్తవత్వానికి పునాది ఏంటండి? పునరుద్ధానం. అవునా కాదండి? క్రైస్తవత్వానికి పునాది పునరుద్ధానం. మరి ఆ పునరుద్ధాన స్థితిని ఆయన కనపరుచుకోలేకపోతే కనుక మరి ఆ క్రైస్తవత్వము ఆయనతోనే వెళ్ళిపోయిండేమో. దాని గురించే రాబోయే స్థితిని ఆయనకు తెలుసు కనుక హృదయ రహస్యాలను ఎగిరినటువంటి ఆ దేవాది దేవుడు ఏం చేశాడంటే ఆ హృదయాంతరంగంలో ఏ విధమైన అనుమానాలు లేకుండా తన ప్రత్యక్షతల ద్వారా ఆయన పట్టుదలను కనపరుచుకున్న వారే ఉన్నారు. మరి ఇందాక చదువుకున్న ప్రారంభంలో యోబు గ్రంథం 19:25 వచనంలో ఏం చదువుకున్నామండి? అయితే నా విమోచకుడు సజీవుడని తరువాత ఆయన భూమి మీద నిలుచునని చూసారా? ఆయన అప్పటికి చక్కగా సింహాసనం మీద కూర్చుని మరి పట్టుబట్టలతో కాళ్ళ మీద కాలు వేసుకొని ఏది కావాలంటే అది తింటూ ఉన్న పరిస్థితి కదండి. ఆ వాక్యం చెప్పేటప్పటికి యోబు గారి పరిస్థితి ఏ రీతిలో ఉందండి? తాను గోకోలేని పరిస్థితిలో ఉన్నాడు. వారి ఏకలను తోడుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. తాను నిందించే వారిని వారి తట్టు చూసే స్థితిలో లేనివాడే ఉన్నాడు. కానీ ఆ సందర్భంలో కూడా ఆయన పలుకుతున్న మాట ఏమిటి? అయితే నా విమోచకుడు సజీవుడు, ఆయన భూమి మీద నిలుచునని. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఉండవలసినది ఏమిటయ్యా అంటే ఆయనలో విశ్వాసం. ఏ రీతిగా ఆయన విశ్వసించాడో అది ఎన్ని వందల సంవత్సరాల తర్వాత వల్ల అది నెరవేరిందంటే అది దేవుడి యొక్క మరి ఆ ప్రత్యక్షత ఆ దినాల్లోనే ఆయనకు జరిగి మరి జరగబోయేటువంటి ప్రత్యక్షతల గురించి ఆయన అక్కడ ఇచ్చాడు. మనం అంటాం కదా, ఓ మరణమా నీ ఊళ్ళెక్కడ, ఓ మరణమా మృత్యుంజయుడు అనేటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మన మధ్యలో సంచరించుచున్న ఈ దినాలన్నిటిలో కూడా ఆయనను మనం ఏ రీతిగా కనపరచగలము, ఏ రీతిగా మరణపరచగలము, ఏ రీతిగా ఆయన కొనియాడగలము, ఏ రీతిగా ఆయనకు ఇష్టలుగా ఉండగలము, ఆ జీవితాన్ని నా ఇంటి దేవాన్ని ఆయనను మరి ప్రాధేయపడవలసిన వారు. ఎవరు కూడా పరిశుద్ధులు కాదు, ఎవరు కూడా ఖచ్చితమైన వారు కాదు, ఎవరు కూడా సమాజంలో ఉన్నటువంటి వారు కాదు. కానీ వీటినన్నిటిని, నీకున్న సంకటాలన్నిటినీ కూడా తీర్చేటువంటి వారు ఎవరండి? ఆ దేవాది దేవుడు. నీకే సంకటం అయినా ఉండవండి, ఏదైనా ఉండవండి. మరి మత్తయి సువార్త 28 చివరి భాగంలో ఆయన ఏమంటాడు ఒకసారి చూడండి. యుగయుగముల సమాప్తి వరకు సదాకాలము మీతో ఉంటానని అక్కడ ఆయన కనిపిస్తున్నారు. యుగయుగములకు సదాకాలం వరకు మీతో ఉంటానని ఆయన చెప్తున్నాడు. ఇది దీనినే ఏమంటారో తెలుసా? పునరుత్థాన శక్తి. మరి ఇంగ్లీష్ లో చాలా చక్కగా చెప్తారు, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రిజరెక్షన్ అని. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ రిజరెక్షన్.
శక్తి మనలో రావాలి. ఆ శక్తితో మనం నింపబడాలి. ఆ శక్తితో మనము వెలిగింపబడాలి. ప్రియ దేవుని సంగమా, మరి ఈ అనుభవాన్ని శిష్యులైన వారికి ఆయన అందించడం కొరకే ఆయన ప్రత్యక్షతను కనపరుచుకున్న వారు ఉన్నారు. మరి పరలోకపు తాళాలు ఎవరికి ఇచ్చారండి? పేతురు గారిని ఇచ్చారు. నువ్వు ఎవరిని రమ్మంటే వాళ్ళు నీకు ఇచ్చేసాను అధికారం. కానీ ఆ మనిషి ఏ స్థితిలో ఉన్నాడు? తన బాధ్యతలను గుర్తు చేస్తూ ఉంటే ఏ స్థితిలో గెలిపోయాడు? వ్యసనం పొందే స్థితిలో గెలిపోయాడు. కాబట్టి దేవుడు మనకు ఇవన్నీ కూడా మరి సాదృశ్యంగా ఎందుకు చూపించారు అంటే, ఆ స్థితిలో కనుక నీవు ఉన్నట్లయితే నీవు చూడాల్సింది ఎవరి వైపు చూడాలి? ఎవరి వైపు చూడాలండి? దేవుని వైపు చూడాలి. మరి పేతురు అబద్ధం ఆడిన మూడోసారి అబద్ధం ఆడిన తర్వాత ఎవరి వైపు చూస్తాడండి? యోధా ఎవరి వైపు చూస్తాడు? లోకం వైపు చూస్తాడు. లోకం వైపు చూస్తాడు కనుక లోకంలో ఉన్న లోకాన్ని ఏ రీతిగా ఉండాలి, లోకంలో నేను బతకలేను అనేసి ఏం చేశాడు? తన తాను చంపుకున్నాడు. దేవుడి వైపు చూసినటువంటి పేతురు కాలపు చెవులు కలిగినటువంటి భాగ్యాన్ని కలిగిన వాడు ఉన్నాడు. కాబట్టి దేవుని సంగమా, దేవుడు మనం అడుగుతున్న ప్రశ్నను 3 పర్యాయాలు ఎవరైనా ఆయన అడిగిన ప్రశ్నలు ఒకే ప్రశ్న 3 సార్లు అడిగాడు. 3 సార్లు అడిగాడు. ఆ 3 సార్లు అడిగినప్పుడు కూడా మరి ఆయన ఒక్కొక్క రీతిగా ఒక్కొక్కసారి ఆయనను ఇప్పుడు ఒకసారి వెళ్ళి నా మందను కాయమన్నాడు, ఒకసారి నా గొర్రెలు మేపుకున్నాడు, ఒకసారి ఇంకోసారి ఏమన్నారమ్మా? వారు భోజనం చేసిన తర్వాత యేసు సిమోను పేతురును చూసి, యోహాను కుమారుడైన సిమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుతున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుతున్నానని నీవు ఎరుగుదువని ఆయనతో చెప్పెను. యేసు, నా గొర్రె పిల్లలను మేపమని అతనితో చెప్పాను. మరలా ఆయన, యోహాను కుమారుడైన సిమోను, నన్ను ప్రేమించుతున్నావా అని 2వసారి అతను అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుతున్నాను, నీవు ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఆయన, నా గొర్రెలను కాయమని చెప్పాను. ఈ ప్రశ్న ఆయన ఎందుకు అడుగుతూ ఉన్నారు? 20వ అధ్యాయం 19వ వచనంలో ఉంటుంది. అతడు ఎట్టి మరణము 19 కాదు, 20వ అధ్యాయం 19వ వచనం. అతడు ఎట్టి మరణము వలన దేవుని మహిమపరచును, దానిని సూచించి ఆయన ఈ మాట చెప్పారు. ఇట్లు చెప్పి నన్ను వెంబడించమని అతనితో అనెను. కాబట్టి ఎందుకంటే ఎందుకు చెప్తున్నారంటే, ఆయన పొందబోయే మరి పేతురు గారు పొందబోయే మరణాన్ని ఆయనకు తెలియజేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఆ శిష్యులైనటువంటి వారికి ఆయన ప్రత్యక్షపరుచుకున్న దినాలలో శిష్యులైనటువంటి వారికి ఆయన అనుగ్రహించినటువంటి ఏంటంటే పరిశుద్ధ ఆత్మలో వారి మీద ఉంచారు. అంటే పరిశుద్ధ ఆత్మతో నింపబడ్డారు. అదే రీతిగా మరి వారందరికీ కూడా ఎవరైతే ఉన్నారో శిష్యులు పాపాలను క్షమించేటువంటి ఆ అధికారాన్ని ఆయన పొందిన వారు. మరి ఇలాంటివంటి ఎన్నో ఆశీర్వాదాలు ఆధిక్యతలు మరి తన శిష్యులైనటువంటి వారికి ఆయన తను ప్రత్యక్షపరుచుకున్న దినాలలో ఆయన వారందరికీ కలుగజేస్తున్నాడు. కలుగజేసి వారితో చెప్పిన మాట, తండ్రి నన్ను ఏ రీతిగా ఈ లోకానికి పంపాను, నేను కూడా మిమ్మలను అదే రీతిగా పంపుతున్నాను. ఎక్కడికి? లోకంలోనికి. మరి ఆ రీతిగా లోకంలోనికి పంపుతున్నటువంటి పేతురు గారు ఏం చేస్తారు? యోహాను సువార్త 21:3వ అధ్యాయం ఒకసారి చూడండి. సీమోను పేతురు 3 అండి. చేపలు పట్టబోతుంది వారు అనగా వారు మేమును నీతో కూడా వచ్చేది మరి వారు వెళ్ళి దోనెక్కిరు కానీ రాత్రి ఏమీ. దీనికి అర్థం ఏమిటి? దేవుడు చెప్పింది ఏంటి?
ప్రకటించమని. ఈయన డిసైడ్ చేసుకున్నాడు, ఏం పొందాడు? లోకంలో కూడా ఇదే విషయంలో మనం ఎల్లప్పుడూ శోధింపబడుతూ ఉంటాం. గుడికి వెళ్తే ఏమొస్తుందా నీకు? ఈరోజు ఇక్కడికి వస్తే రాత్రికి 7 దినాలు వస్తాయి కదా కదా. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఈ స్థితిని దేవుడు అప్పుడే చెప్పాడు. కానీ దేవుడు మరి పేతురుని వదిలేశాడు. అలాగా ఏం చేశాడు? తర్వాత ఆ పక్కన ఏంటన్నారు? వేశాడు. వేసిన తర్వాత ఎన్ని వచ్చినాయి? 153. దానికి కూడా సాదృశ్యం ఉంది. అప్పటికి లోకంలో 153 జాతుల వారు నివసించేవారట. పండితులైన వారు చెప్తారు. ఒక్కొక్క చేప ఒక్కొక్క జాతికి నిదర్శనం, ఒక్కొక్క చేప ఒక్కొక్క దేశానికి నిదర్శనం. మరి ఆ 153 చేపలు ఆ వలలో చిక్కిన తర్వాత దానికి అర్థం ఏమిటంటే ఎవరు కూడా దేవుడి నుంచి తప్పించుకోరు, తప్పుకోకూడదు. కాబట్టి ప్రియ దేవుడి సంగమా, మరి ప్రత్యక్షత దినాల్లో ఉన్నటువంటి మనం, ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నారు. మనము ఆయన యొక్క సేవార్థమై, ఆయన యొక్క పనుల కొరకై, ఆయన యొక్క సంఘానికి కొరకై వారిని ఎంచుకున్నవారంట. మరి ఆ స్థితిలో ఉన్నటువంటి నీవు నేను కూడా ఏం చేయాలి? ఆయన మాట వింటే వాళ్ళ పగిలేటట్టుగా ఫలాలను పొందేవాళ్ళుగా ఉంటారు. ఆయన మాట లేకుంటే ఖాళీ వాళ్ళతో సముద్రం వైపు చూసేవాళ్ళంగా ఉంటారు. ఏ స్థితి మనకిష్టం? వాళ్ళ నిండోడమే కదా. వాళ్ళ నిండాలంటే మనం ఏం చేయాలి? దేవుడి మాట వినాలి. దేవుడు మనకు సూచించేటువంటి సూచనలను తప్పకుండా మనం పాటించవలసిన వారిని. ఈ ప్రత్యక్షత దినాల్లో దేవుడు మనకు ఇస్తున్నటువంటి ఆ యొక్క మరి పని అనుకోండి, లేక బాధ్యత అనుకోండి. దేవుడి ప్రియ సంగమా, మరి ఆయన వాళ్ళందరినీ, శిష్యులందరినీ పంపిస్తూ ఆయన చెప్తున్నాడు, నా దేవుడు, నా తండ్రి నన్ను ఏ రీతిగా ఈ లోకానికి పంపించారు, అదే రీతిగా మిమ్మల్ని కూడా ఈ లోకంలో పంపిస్తున్నా, వెళ్ళి సువార్తను చాటి చెప్పాడు. అంటే ఆదిలో మరి ఆదాము అవ్వలను ఆయన ఏ రీతిగా ఆశీర్వదించాడు? మీకు అంతా ఇచ్చేసారు, భూమిని ఫలించండి, అభివృద్ధి పొందండి. అదే రీతిగా మరి శిష్యులను కూడా ఆశీర్వదించి ఆయన మీరు ఫలించండి, మరి సువార్తను అభివృద్ధి చేయండి అంటారు. మరి ఈ ప్రత్యక్ష దినాల్లో ఉన్నటువంటి ఈ దినాన్ని మన మధ్యలో కూడా ఆయన ఉన్నారు. అదే రీతిగా మనల్ని కూడా ఆశీర్వదిస్తున్నారు. మనం ఫలించాలని, ఆత్మఫలాలను పొందాలని. మన ఆత్మఫలాల గురించి ధ్యానించుకుంటూ 4 ఆత్మఫలాల గురించి ధ్యానించాం. వీళ్ళు ఉన్న తర్వాత అవసరం సమయం దొరికినప్పుడు ఆత్మఫలాల గురించి మాట్లాడుకోవచ్చు. కాబట్టి ఆత్మ ఉండాలి. ఏ కొరకు? ఫలించడం కొరకు. చెట్టు మొలిసేది ఎందుకండి? మరి ఆత్మ ఉన్నది కూడా ఫలించడం కొరకు. మరి ఫలించే ఆత్మలుగా, చిగురించే చెట్లుగా, మరి ఫలాలను అందించేటువంటి చెట్లుగా ఆయన మనల్ని చూడాలని కోరుచూ ఉన్నారు. మరి ఈరోజు పేతురు ప్రభు యొక్క ప్రత్యక్షత అనుభవాన్ని నిర్వహించడానికి పేతురుతో ఏమంటారు? సూటిగా 3 సార్లు అడిగిన ప్రశ్నని అడిగి మరి అక్కడ ఉన్న చూసినట్లుగా మనం ఉన్నాం. అక్కడ మిగతా 7 శిష్యులు ఉన్నప్పటికీ కూడా ఎవరు ప్రశ్నించారండి? పేతురునే ప్రశ్నించారు. మనలో కూడా అంటూ ఉన్నాం, అందరూ ఉన్నారు కదా, నన్ను ఎందుకు అడుగుతున్నారు కదా? దేవునితో నీవు లెక్కింపబడ్డావు, దేవుడు నీవు ఏర్పాటు చేయబడ్డావు. మరి 7 మంది ఉండగా ఒక్కడినే ఆయన అడుగుతూ ఉన్నారు. మరి ఇంతమంది ఉండగా నిన్ను అడుగుతున్నారు. ఒకసారి నీ మనసును, నీ ఆలోచనను ఆయన తట్టు ఒకసారి తిప్పుకో.
మరి ఈ ప్రత్యక్ష దినం యొక్క దీవెన ఆశీర్వాదములతో మనం మరి మన గృహాలను మనం చేరుకోవాలంటే ఆయన నీతో నాతో చెబుతున్న మాట నేను ఎన్నుకున్న విధానాన్ని మనం మర్చిపోకుండా మరి ముందుకు వెళ్ళినట్టయితే కనుక ఆయన పునరుద్ధానం దీవెనలు ఆశీర్వాదాలు మనకు ఇచ్చేవారుగా ఉన్నారు. ఎన్నిసార్లు చేసినా, ఎన్నిసార్లు అడిగినా, లేక ఎన్నిసార్లు ఆయన నిన్ను పంపించినా నీకు ఎన్ని బాధలు కలుగుతుందా అవన్నీ కూడా ఆయనకు సరళ చేయి, అంటే ఆయనకు ఇచ్చివే, ఆయన పాదాలు సొంత పెట్టేసి. ప్రతి ఒక్కరికి బాధలు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి ఇబ్బందులు ఉన్నాయి, ప్రతి ఒక్కరికి దుఃఖం ఉంది. కానీ వాటినన్నిటినీ కూడా ఆయన పాదముల చెంత మనం ఉంటే కనుక, ఆ స్థితిలో కనుక పెడితే కనుక, ఏ రీతిగా పేతురు గారు పరలోకపు స్థానపు చెవులు పొంది ఉన్నారు, అటు రీతిగా నీకు అటువంటి ఉత్కృష్టమైన స్థితి నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఆ దేవుడు నీకు అనుగ్రహించే స్థితిని నీవు లెక్క పెట్టలేవు, నువ్వు కొలవలేవు, వాటిని నీవు వెనకట్టాలేవు. మరి ఆ స్థితిలో నేను ఉండాలి అంటే మరి దేవా నన్ను పిలిచినది అని ఆయన చెంతకు, ఆయన పాదముల చెంతకు, ఆయన శిలువ చెంతకు మనము వెళ్ళాలి. మరి ఇక్కడ చూస్తే పేతురు గారు ఆయన అనుకున్నాడు, వ్యాపారం గురించి ఆలోచించాడు. ఆలోచించి ఏం చేసుకున్నాడు, ఏమీ చేసుకోలేకపోయాడు. తనలో పశ్చాత్తాపం కలిగిందా లేదా, నా బ్రతుకు అనుకున్నాడు కదా. ఎప్పుడైనా మనం అనుకుంటున్నావా? దేవుని యొక్క ఆయన కార్యాలను మనము చేయలేకపోవడం వల్ల ఎందుకు వచ్చింది కదా అనుకుంటున్నాము. మనం అనుకుంటాం ఈ మాటలు మన జీవితాల్లో మనం ఖచ్చితంగా అనుకుంటాం. ఎప్పుడు అంటే మనం నెత్తిన మించిన కష్టాలు, నష్టాలు, బాధలు, భారాలు వచ్చినప్పుడు చీనా బ్రతుకు అనుకుంటాం. మనం అనుకోవలసినది ఆ పదాన్ని ఆ సమయంలో కాదు. కానీ దేవుడి యొక్క కార్యాలను మనం చేయలేకపోయినప్పుడు, దేవుడి యొక్క మాటను వినలేకపోయినప్పుడు, దేవుడి మార్గంలో నడవలేకపోయినప్పుడు, దేవుడు చూపించే సూచనలు మనము గమనించలేనప్పుడు అనుకోవలసిన మాట ఏంటయ్యా అంటే చీనా బ్రతుకు అని అనుకోవాలి. కాబట్టి ప్రియ దేవుని సంగమా, ఈ ప్రత్యక్షత దినాల్లో ఉన్నటువంటి మనము ఆయన మనకు చూపించుచున్న, ఆయన మనపై చూపించుచున్న ప్రేమ, మనపై చూపించుచున్న ఆప్యాయత, మనం నశించడానికి ఇష్టపడని ఆయన మనల్ని బలపరచడానికి ఆయన మన మధ్యలో సంచరిస్తూ ఉన్నారు, మనల్ని బలపరుస్తూ ఉన్నారు, మనకు మార్గాన్ని చూపిస్తూ ఉన్నారు, మనల్ని ఎదగడానికి దీవిస్తూ ఉన్నారు, ఫలించడానికి ఆశీర్వదిస్తూ ఉన్నారు. మరి ఆ ఫలంలోనికి, ఆ ఆశీర్వాదంలోనికి, ఆ దీవెనలోనికి మనం వెళ్ళాలి అంటే, ఆయన ప్రత్యక్షత యొక్క ఆ ఫలాన్ని మనం పొందాలి అంటే ఆయన కదా మనం ఏ రీతిగా ఉండవలసిన మనమైనామండి, భయంతో ఉండాలి, భక్తితో ఉండాలి, ఆయన విశ్వాసంతో ఉండాలి. ఆయన నా దేవుడు, నా హృదయాన్ని తెరిచిన దేవుడు, నా హృదయాన్ని తట్టుచున్న దేవుడు, ఆయన నా జీవితంలోకి ఆహ్వానించవలసిన దేవుడు అని ఆయన ఎప్పుడైతే నువ్వు మరి ఒప్పుకుంటావో, ఆయన చూపించే మార్గంలో నువ్వు ఎప్పుడైతే ఉంటావో, ఆ ప్రత్యక్ష దీవెనలు, ఆశీర్వాదము నీకు నాకు కూడా ఆయన అనుగ్రహించేవారే ఉన్నారు. అంటే దీవెన, ఆశీర్వాదము ఆ దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఇచ్చిన ప్రార్థన చేసుకున్నాం. మరి మొదటిగా మహాపరిశుద్ధుడైన మా దేవ, మీ స్తోత్రములు ఆయన, స్తోత్రములు తండ్రి. దేవ, మీ ప్రత్యక్షత దినాల్లో కొన్న మరి ఆరాధన దినమున మీరు మాతో మాట్లాడిన విధానం కొరకానికి స్తోత్రములు దేవ, స్తోత్రములు తండ్రి. నన్ను మరుగుపరిచి మీరు మాట్లాడిన మాటల కొరకానికి స్తోత్రములు. మా హృదయాంతరాలంలో తండ్రి ఆ విత్తనాలను నాటడానికి, ఫలింపు పొందే వృక్షాలుగా మేము ఎదగడానికి, ఫలాలను తండ్రి అనేక రీతిలుగా మేము పంచిపెట్టడానికి మమ్మల్ని అందరినీ స్థిరపరిచి దృఢపరిచి, ఈ మార్గములు, మీ వాక్యములు, మీ ధ్యానములు, మీ సన్నిధిలో మమ్మల్ని విరివిగా వాడుకుంటున్నాయి. పునరుద్ధానుడే మమ్మల్ని సంచరించుచున్నాను.
యేసుక్రీస్తు నామములో బ్రతుకులాడుచున్నా పరమాత్మ. అదే రీతిగా మోకరించిన వారమైతే కొద్ది నిమిషాలు ధ్యానం